తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. పేదలపై రేవంత్ సర్కార్ ప్రతాపం చూపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే కాలనీలో అధికారులు దౌర్జన్యం చూపించారు. గత 7 ఏళ్ల నుంచి ఉంటున్న 30 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఇంట్లో పేషెంట్ ఉన్నప్పటికీ మానవత్వం చూపించలేదు. సామాన్లు తీసి రోడ్డు మీద పడేశారు. సింగరేణి సెక్యూరిటీ, పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వల్ల కూడా కాలట్లయింది. బాత్రూమ్ పోయేటప్పుడు ఏదో అయింది. వాళ్ళకు సెల్లైటిస్ వచ్చిందన్న. మాకు 18 రోజులు కరెంట్ ఇవ్వలేదు. మాకు ఇవ్వకపోతే ఆయన బయటికి వాష్రూమ్ కానీ వచ్చి ఏం కుట్టిందో ఏమో మాకైనా అట్లా అడ్డం పడ్డాడు. ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు. మేము 1,00,000 రూపాయలు అప్పు చేసుకొని మేము హాస్పిటల్లో చూయించుకున్నాం సార్. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఉండండి, మాకు ఇల్లు ఇవ్వండి, మాకు కొంచెం 2 రోజులు టైం ఇవ్వండి. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎంఆర్ఓ సార్ చెప్పిల్లన్నా వినకుండా దౌర్జన్యంగా మా సామాన్లన్నీ బయట ఇప్పిస్తాలన్నా. ప్రజలను ఇబ్బంది పెట్టమని ఏం కోర్టు ఇచ్చింది మీకు రైట్స్? ప్రజలు ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పిళ్ళు? ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది ప్రజలు ఇబ్బంది పెట్టమని? ప్రజలు నేర్పమని చెప్పి ఎవరు చెప్పిళ్ళు? ఎంపీ వచ్చి, సీఎం వచ్చి మమ్మల్ని అందరిని చంపి వాళ్ళ అఫీషియల్ వచ్చి నింపాలి కార్డు చేసుకొని ఉంటారు. ఇక్కడ అది ఇక్కడ జరిగేది. ఇక్కడ కొత్త గవర్నమెంట్ చట్టం ఇది. ఇక్కడ అధికార పార్టీ చేసేది ఇది న్యాయం. మమ్మల్ని అందరి ఓట్ల మీద ఎక్కించి వాళ్ళంతా అఫీషియల్ గిన్నెలు ఉంటారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. పేదలపై రేవంత్ సర్కార్ ప్రతాపం చూపిస్తోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే కాలనీలో అధికారులు దౌర్జన్యం చూపించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సునీత, 7 సంవత్సరాల క్రితం ఓసీ విస్తరణ కోసం పేదల భూములను అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. అందులో దాదాపుగా అందరికీ కూడా నిర్వాసితులకు భూములు, అట్లాగే R&R కాలనీ నిర్వహించి అక్కడ ఉన్న వారికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇచ్చారు. దాంతో పాటే వాళ్ళకి పరిహారం కూడా ఇచ్చారు. అప్పుడు ఒక 30 మందికి సంబంధించినటువంటి పేర్ల ఎంట్రీలో తప్పులు దొరకడం, సింగరేణి అధికారుల తప్పులు, మిగతా రెవెన్యూ శాఖ అధికారులు తప్పు చేయడంతో ఆ 30 మందికి పరిహారం అందలేదు. దాదాపుగా వాళ్ళందరినీ కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే, మీకు తాత్కాలికంగా పరిహారం రాలేదు కాబట్టి సింగరేణి క్వార్టర్స్ లో నివాసం ఉండమని చెప్పి ఆ రోజు వారందరినీ కూడా నివాసాన్ని తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఈ నిర్వాసితుల యొక్క గోడు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇన్ని రోజుల తర్వాత సింగరేణి అధికారులు ఇప్పుడు రంగప్రవేశం చేసి రెవెన్యూ అధికారుల సాయంతో 30 మంది నిర్వాసితులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ను బలవంతంగా లాక్కుంటున్నారు. అందులోంచి ఒక్కొక్క బాధితుని నిర్వాసితుని టార్గెట్ చేసుకుని బయటికి గెంటేస్తున్నారు. బాబులాల్ పాసి అనేటువంటి ఒక 80 ఏళ్ల వృద్ధుడు, అతని వివరాలను తప్పుగా నమోదు చేసుకున్నటువంటి సింగరేణి అధికారులు పరిహారం చెల్లించలేదు. పైగా క్వార్టర్ కూలగొట్టి బయటికి వెళ్ళగొట్టడంతో ఇల్లందులో ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ లో వండుకొని తింటూ అక్కడే జీవనం వెళ్ళగలుగుతున్నాడు. ఎండకు ఎండిపోతున్నాడు. అట్లాగే ఒక పక్క వర్షాలకు తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపించింది. అతనికి ఎవరూ లేకపోవడంతో అతని యొక్క బాగోగులు చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అసలైతే సింగరేణి అధికారులు పరిహారం చెల్లించాలి. తర్వాత పరిహారం కింద భూమి, ఇంటి స్థలం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి ఇప్పుడున్నటువంటి క్వార్టర్స్ ను కూలగొడుతున్నారు. ఎందుకు కూలగొడుతున్నారు అనేటువంటి విషయాన్ని అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలనేటువంటి సాగుగా చూపుతున్నారు. కానీ ఒక పక్క గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇల్లందుకు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినంత స్థలం కూడా ఉంది. అక్కడ నిర్మించకుండా, అక్కడ నిర్మిస్తే కేసీఆర్ కి పేరు వస్తుంది అనుకున్నారో మరి ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ అక్కడ నిర్మించకుండా వేరే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సింగరేణి నుంచి తీసుకొని అక్కడ నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు పనిచేస్తుండటంతో ఈ నిర్వాసితుల ప్రాణం మీదకి వచ్చింది. వారిని బయటకు వెళ్ళగొట్టేసి బలవంతంగా ఇండ్లు కూలగొట్టారు. మాకు చావే సరేనేమో, పురుగు మందాగి చచ్చిపోతామంటూ కూడా నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ ఏకపక్షంగా దాడి చేస్తూ ఉన్న పలంగా బయటికి పొమ్మండి, లేదంటే గెంటేస్తూ ఇల్లు కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.